సమస్తలోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మి నమో నమః. శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః. నమస్కారం సమర్పయామి. మంత్రపుష్పం. పద్మాసనే పద్మకర్వే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి పదే పదే. పాద్యగ్రంథం పూజయామి. లోకమాత్రే నమః. తృతీయగ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః. చతుర్థగ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః. పంచగ్రంథిం పూజయామి. క్షీరాబ్జి తనయై నమః. షష్టమగంధిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః. సప్తమగ్రంథిం పూజయామి. చంద్ర సోదర్యై నమః. అష్టమగ్రంథిం పూజయామి. హరివల్లభయై నమః. నవమగ్రంథిం చలినాథం చెప్తాను. శుద్ధోదక స్నానం. గంగాజలమయనీతం మహాదేవ స్థిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధి సోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం ఆచరణీయం సమర్పయామి. ఇది చదువు వస్త్రం కట్టారు కదా. సురాచితాప్రియం యుగలే దుకాల వసప్రియే వస్త్రయుద్ధం రాధస్వామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్నం సమర్పయామి. ఆభరణం. కేయూర కంకణం ద్విహార నూపూరితే మేఖాలాః విభూషణ్యాన్య ములాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. మాంగళ్యం. సప్తహేమకృత దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితి దేవి గృహణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. మాంగళ్యం సమర్పయామి. గంధం. కర్పూరగరు కస్తూరి రోచనాది సునంయుతం గంధం దాస్యామి తే దేవి స్వీకుర రుష్య శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. గంధం ధారయామి. పుష్ప పూజ. మల్లికా జాజి కుసుమైశ్చ పర్యే కుర్వలైస్తదా శత్రపశ్చాయ్ కల్వరాహై పూజయామి. హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పుష్పం సమర్పయామి. పూలేదానం. అందాంగ పూజ. ఓం సంచలాయ నమః. ఓం శుజాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధనాన్యాయ నమః. ఓం హిరణ్మయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభవత్యై నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షాయ నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహపరాయ నమః. ఓం బుద్ధే నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం శోకాయ నమః. ఓం మృతాయ నమః. ఓం లోకశోక వినాశాయ నమః. పుష్ప పూజ. మల్లికా జాజి కుసుమైశ్చ పర్యే కుర్వలైస్తదా శత్రపశ్చాయ్ కల్వరాహై పూజయామి. హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పుష్పం సమర్పయామి. పూలేదానం. అందాంగ పూజ. ఓం సంచలాయ చలినాథం చెప్తాను. శుద్ధోదక స్నానం. గంగాజలమయనీతం మహాదేవ స్థిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధి సోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం ఆచరణీయం సమర్పయామి. ఇది చదువు వస్త్రం కట్టారు కదా. సురాచితాప్రియం యుగలే దుకాల వసప్రియే వస్త్రయుద్ధం రాధస్వామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్నం సమర్పయామి. ఆభరణం. కేయూర కంకణం ద్విహార నూపూరితే మేఖాలాః విభూషణ్యాన్య ములాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. మాంగళ్యం. సప్తహేమకృత దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితి దేవి గృహణత్వం
శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః మాంగళ్యం సమర్పయామి. గంధం కర్పూరగరు కస్తూరి రోచనాది సునంయుతం గంధం దాస్యామి తే దేవి శ్రీకుర ఋష్య శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః గంధం ధారయామి. నమః ధూపం సమర్పయామి. దీపం కృతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచీనయం సమర్పయామి. దీపం వెలగనేసి మా నీళ్ళు వెలగేయచ్చు. ఇలా నీళ్ళు నైవేద్యంతో నూతన మహర్షి ఈ విధముగా అన్నాడు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుజేసే వ్రతం ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోక ప్రకారం కోసం ఆ వ్రతాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆశీస్సులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆనంద సమయములో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథ, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒక దానిని తెలియజేయవలసిందని అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగుచేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసములో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి. పూర్వము ఈ వ్రతమును ఆచరించు ఓ బ్రాహ్మణ శ్రీ గొప్ప సిరి సంపదలతో ఐశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను, విను అని పరమేశ్వరుడు ఈ విధముగా చెప్పసాగాడు. పూర్వము డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజ్ఞయోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠే భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలయః పఠే నిత్యం ధనధాన్యం సమన్వితం. త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతయుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. శాంతి 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 శాంతి.
नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महा వీడియో తీస్తున్నా చూడు. పెట్టలేదా ఆకులు? పెట్టాను అందరు పెట్టదు ఎక్కడికి అయినంత. కలుగు చేసే వ్రతం ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోక ప్రకారం కోసం ఆ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆశీసులైన ఉండగా ఇంద్రాది దేవత సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథా, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో దేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మి దేవతను. నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరింపు. శ్రావణ మాసం పూర్ణకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు.